దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. దుర్గ గారు, హనుమాన్ చాలీసాలో ఈరోజు 10వ చౌపాయి వివరిస్తారా? తప్పకుండానండి. ఇందాక మనం 9వ దాంట్లో సూక్ష్మ రూపధరి సిహై దిఖావా వికట రూపధరి లంక జరావా అని నేర్చుకున్నాము. ఇప్పుడు అంటే శత్రు రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఏమేమి తెలుసుకోవాలి, ఎట్లా చుట్టుముట్టాలి, బల పరాక్రమాలు అన్నీ తెలుసుకొని మన ప్రభువులకి విన్నవించాలి. అది కార్యసాధకుడి గొప్ప లక్షణం. అది వివరించారు మీరు. ఇప్పుడు భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సంహారే. భీమ రూపధరి అంటే ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు భీముడిలాగా పరాక్రమంతో అసుర సంహారే రాక్షసులందరినీ కూడా ఆయన ఆయుధాలు ఉపయోగించకుండా రాళ్ళు రప్పలు చెట్లు వాళ్ళ మీద వేసి గోళ్లతోటి చంపి పడేశారు ఆయన. అంటే అటువంటి అసుర సంహారే రాక్షసులందరినీ కూడా అంతమొందించాడు. అంటే దుష్ట శక్తుల్ని అంతమొందించారు. మనలో కూడా దుష్ట శక్తులు ఉంటాయి, అంటే నెగిటివ్ థాట్స్ ఉంటాయి. మనం చేయలేమనో, బాధలను, అసూయనో, ద్వేషాలు, కామ క్రోధ మదమాచురులు అవన్నీ కూడా మనం ఆయన్ని కనుక సేవిస్తే పూజిస్తే అవన్నీ కూడా రాక్షస శక్తులైతే దుష్ట శక్తుల్లాగా మనలో ఉన్న శక్తుల్ని కూడా ఆయన చక్కగా నిర్మూలిస్తారు. రామచంద్రకే కాజ సంహారే. రామచంద్రుడు ఏం చెప్తున్నారు? ధర్మం, నీతి. ఆయన కేవలము పితృవాక్యం కోసమని, పితృవాక్య పరిపాలకుడిగా ధర్మం కోసం అనేసి ఆయన రాజ్యాన్ని వదిలి అరణ్యాలకు వచ్చారు. అరణ్యాలకు వచ్చాక భరతుడు తన సేన మొత్తాన్ని తీసుకుని తండ్రికి తుది సంస్కారాలు చేశాక ఆయన భరతుడు తర్వాత వశిష్ఠుల వారు అందరూ పురోహితులతోటి, తర్వాత సుమంతుడు మంత్రులతోటి, తల్లులతోటి ఆ పట్టాభిషేకానికి కావాల్సిన ద్రవ్యాలన్నీ తీసుకుని ఎక్కడైతే రాములు వారు ఉన్నారో అక్కడికి భరతుల వారు వచ్చారట. వచ్చి, అన్నా నువ్వు రాజ్యాన్ని ఏలుకోవాలి రా, నీకోసమే పట్టాభిషేకం చేయడానికి అన్నీ కూడా సంబరాలు తీసుకొచ్చాను అంటే రాములు వారు చెప్తారు, నాన్నగారు ఉన్నప్పుడు ఏం చెప్పారు ఇప్పుడు కూడా అదే. ఒకటి, నన్ను అరణ్యాలకు వెళ్ళమన్నారు 14 సంవత్సరాలు, నిన్ను రాజ్యం ఏలమన్నారు కాబట్టి నువ్వు రాజ్యం ఏలాలి, నేను 14 సంవత్సరాల తర్వాతే వస్తాను అని అదే ధర్మవాక్యానికి ఆయన కట్టుబడతారు. అందుకే రామచంద్రకే కాదు, అటువంటి ధర్మమూర్తి, అటువంటి ధర్మమూర్తికి ఎవరు సేవకుడు? మన హనుమంతులు వారు. అయితే భరతుడు కూడా అంతకన్నా గొప్పవారు. అంటే భరతుడికి కూడా రాముల వారు అంటే అమితమైన భక్తి, ప్రేమ. లక్ష్మణుడికే కాదు, లక్ష్మణుడికి, భరతుడికి కూడా. భరతుడు రాజ్యాన్ని ఏలుకున్నాడంటే ఎలా ఏలుకున్నారు? ఆయన నంది గ్రామంలోనే పాపం రాములు వారి పాదుకలు తీసుకొచ్చి ఆ పాదుకలకి రోజు పూజ చేసుకుని వాటికి రోజు విన్నవించుకునేవారు. ఇవాళ ఈ పని చేశాను రామా, నీ బదులుగా ఈ కార్యం నెరవేర్చాను అని పూజ చేసుకుంటూ, రాముల వారు ఎలా అయితే కందమూలాలు తింటూ నారబట్టలతో ఉన్నారో భరతుల వారు కూడా అలాగే ఉన్నారు 14 సంవత్సరాలు. అందుకని ఆ భక్తికి మనము తర్వాత చౌపాయిలో ఆయన నా తమ్ముడు భరతుడితో సమానమైన అంటారు కదా, అక్కడ చూస్తాం హనుమాన్ని ఆలింగనం చేసుకునేటప్పుడు. రాక్షసులు, దుష్టులు ఉంటారు, వాళ్ళందరినీ అధర్మానికి ప్రతీకులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నువ్వు సంహరించావు. అధర్మానికి అంటే అటు వాలికి సంహరించడానికి సాయం చేస్తారు. ఎందుకంటే సుగ్రీవుడు ధర్మపదంగా అడుగుతాడు, వాలి అధర్మంగా రాజ్యాన్ని తీసుకోవడము, సుగ్రీవుడు భార్యను తీసుకోవడము చేస్తాడు. ఇక రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోవడం చేస్తాడు. అంటే అధర్మం వైపు ఎవరున్నారో అటువంటి వారందరినీ కూడా నువ్వు భీమ రూపధరి అంటే పెద్ద వికట ఆకారంతో సంహరించావు. అలాగే రామచంద్రకే కాజసవారే. రాముడి యొక్క ఏ సేవ, ఏ పని అయినా సరే చేయడానికి ఎంతో తహతహలాడతావు, ఆత్రంగా చూపిస్తావు, చక్కగా వాటిని నిర్వహిస్తావు. రామ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తావు. అది సీతమ్మ వారిని జాడ తెలుసుకోవడం కానివ్వండి, అటు మన లక్ష్మణుల వారికి సంజీవిని పర్వతం తేవడం కానివ్వండి, పట్టాభిషేకం అయిపోయాక రాములు వారు చెప్తారు, భరతుడు ప్రాణోపవాసం చేస్తానని ఒక రోజు ఆలస్యమైన హనుమంత వెళ్ళి నేను వస్తున్నానని చెప్పు అంటారు. ఈయన వెంటనే భరతుడి దగ్గరికి వెళ్తే భరతుడు అప్పుడే చితి పేర్చుకుని దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. రాములు వారు పంపించారు కాబట్టి వాయు వేగంతో హనుమంతుల వారు వచ్చి భరతుడిని కాపాడుతారు. అదే ఇంకాస్త ఆలస్యం అయితే ఆయన ప్రాణత్యాగం చేసేవారు. అమ్మా బాబోయ్. మరి అన్ని విశేషాలు రామకాజ కరివేకు అతను భరతుడికి వచ్చి, నాయన భరత వస్తున్నారు రాములు వారు, బయలుదేరారు అని చెప్పాక ఆయన ఆగుతారు. సో ఇవన్నీ కార్యాలు చేసింది ఎవరు? ఆయనే కదా, హనుమంతుడే. అయితే మనలో కూడా ఉన్న అసురుల్ని, కామక్రోధాల్ని ఆయన
మట్టు పెడతారు. అలాగే మనము ఇందాక రామచంద్రకే కాజసవారి రామ కార్యాన్ని నిర్వహించడంలో సముద్ర నంగంలో అటు మైనాకుడు అనండి, సురస్ అనండి, సిమిక అనండి, లంకిని అనండి, ఏ అడ్డంకి వచ్చినా ఎంత వేగంగా ఆయన పని ముగిస్తారు అంటే రామ కార్యాన్ని ఏ కార్యమైనా ఆయన సాధించి చేస్తారనమాట. అంటే శత్రుబాధలు ఉన్నప్పుడు కానీ, మనకి మనసు బాగాలేనప్పుడు కానివ్వండి, ఉద్యోగంలో కార్యాలయంలో మనకి ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు మనం కనుక ఈ భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సంహారి అని తలుచుకుంటే కనుక మనకుండే కష్టాలు, శత్రుభయాలు అవన్నీ కూడా తగ్గిపోతాయన్నమాట. అలాగే లంక కంపించిందిట. ఈయన భీమ రూపధరి అసుర సంహారి అంటే ఈయన పెట్టిన గర్జనకి లంక కంపించింది. రాక్షసులందరూ భయపడిపోయారట. అమ్మో మనమే రాక్షసులం అంటే ఈయన పెద్ద రాక్షసుల్లో ఉన్నాడు అంత భయాన్ని కలిగించట్టు ఈయన. అలాగే అసుర సంహారి, ఈ అసురులండి కేవలము రావణాసురుడు ఉన్న దగ్గర అసురులే కాదు, పాతాళంలో మైరావణుడు ఉంటాడు. మైరావణుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పాతాళంలో మళ్ళీ యుద్ధం చేసి రామలక్ష్మణుల్ని కాపాడతారు. అవునండి. అట్లా ప్రతి చోట సముద్రంలో లంఘించడమే అంటారా, పాతాళానికి వెళ్ళడం అంటారా, రామలక్ష్మణులకి కోసమని ఆకాశంలో రథంలాగా ఉండి యుద్ధం చేయడమా, ప్రతి విషయంలో రామచంద్రకే కాజసవారే. రాముడు అనుకోగానే తలచినంత మాత్రాన్ని ఆ పని వాయు వేగంతో చేయగలిగింది హనుమ. మనకి కూడా అంత చక్కగా అన్ని కార్యాలు శత్రుభయాలు లేకుండా మనకి చేస్తారు. అన్ని లోకాల్లో ఏ లోకం నుంచి ఏ ఆపద వచ్చినా చేస్తారు. రామచంద్రకి కాజసవారి. అయితే ఇక్కడ ఒకసారి అర్జునుడికి కూడా గర్వభంగం జరిగింది అనేసి చెప్తారు. అర్జునుడు శ్రీకృష్ణుల వారితో వెళ్తూ ఆ సముద్రం కనబడినప్పుడు అంటారట శ్రీకృష్ణుడితో అర్జునుడు, ఆ రాముడు ఆ సేతువు మా వానరులు పిలిచి అంతమందిని రాళ్ళు పెట్టి సేతువు కట్టి ఇన్ని చేయడం ఎందుకు, చక్కగా బాణాలతో వేసేస్తే అయిపోయేది కదా, సేతువు కట్టేసేవాడు వారధి కట్టేసాడు అంటే కృష్ణుడు చిరునవ్వు నవ్వుతాడు. సరే నువ్వు కట్టు, మరి బాణాలతో కట్టు సేతువు అంటే సేతువు కడతాడు అర్జునుడు. ధనుర్ధారి కదా, ధనుర్ధారి కడతాడు. మన కృష్ణుడు ఆంజనేయుల వారిని పిలిచి దాన్ని సేతువు మీద నడవమంటారు. హనుమంతుల వారు నడవగానే టపీమని కూలిపోతుంది అది. సరే మళ్ళా కట్టు అంటారు, మళ్ళా కడతారు, మళ్ళా కడితే మళ్ళా కూలిపోతుంది. మూడోసారి మళ్ళా కట్టు అంటే మళ్ళా బాణాలతోటి సేతువు కట్టగానే ఈసారి మళ్ళీ ఈయన ఆంజనేయుల వారు నడిచినా కూలిపోదు. అయితే అర్జునుడు చాలా గర్వంగా చూస్తాడు, చూసావా నేను కట్టాను పడిపోలేదు అంటే అప్పుడు కృష్ణుడు చూపిస్తాడట వీపు మీద అన్ని బాణాలు గుచ్చుకుని రక్తం వస్తూ ఉంటుంటా, నీకు అవమాన పడకూడదు, నువ్వు ఓడిపోకూడదు అని అర్జున ఆ బాణాల కింద నేనుండి సేతు పడిపోకుండా ఆపాను అని చెప్తారు. శ్రీకృష్ణ పరమాత్మ అప్పటికి అర్జునుడికి గర్వభంగం అవుతుంది. అమ్మో నాకన్నా హనుమంతుడు బలవంతుడు అని వాళ్ళిద్దరికి మైత్రి కలిగి జెండాపై కపి రోజు అర్జునుడికి అప్పుడు మా హనుమంతుడు అక్కడ జెండాపై శక్తి హనుమంతుడిగా ఉండి మనకి ఆయనకి జ్ఞానోదయం అయింది. అప్పుడు యుద్ధంలో అర్జునుడికి సహాయం చేస్తాడు. అలా హనుమంతుల వారు ఎవరెవరికి గర్వం ఉంటుందో రాములు వారు హనుమంతుడి ద్వారా వాళ్ళ గర్వభంగాన్ని చేస్తూ ఉంటారనమాట. ఆ రోజుల్లో భీముడికి ఇప్పుడు అర్జునుడికి అందుకనే గర్వం ఉండకూడదు. గర్వం అనేది ఉంటే అది అహాన్ని తగ్గించడం, గర్వాన్ని తగ్గించుకోవడం అనేది మనం ఎంత వినయంగా ఉండాలి అనేది నేర్చుకోవడానికనే ఇక్కడ భీమరూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజసవారే. రాముడికే ఆ దేవుడు ఆ భగవంతుడి కార్యాలే నువ్వు చేసి పెట్టావు హనుమ అని మనం ఇక్కడ ఆయన్ని ప్రార్థిస్తున్నాం. నిజమే, భగవంతుడి కార్యాలు భగవంతుడు చేసుకోలేక కాదు, ఈయన రూపంలో ఆయన మానవుడిగా పుట్టాడు కాబట్టి ఎవరితో అయినా సాయం తీసుకోవచ్చు అన్న సందేశం ఇచ్చారు. అంటే భక్తుడి యొక్క గొప్పతనాన్ని రాములు వారు ఇక్కడ చెప్తున్నారు. మనము శరణాగతి కలిగి ఒక భక్తుడు నిష్కామ కర్మగా ఒక దేవుణ్ణి సేవిస్తే ఆయనకి ఎన్ని శక్తులు వస్తాయి అనేది రాములు వారు మనకి ఇక్కడ చెప్పిస్తారు. చాలా చక్కగా వివరించారండి. నిజమేనండి, భక్తుడి మనసు ఎంత గొప్పది అనేసి. అందుకనే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. జై హనుమాన్, జై హనుమాన్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. జై బోలో హనుమాన్ కి. దుర్గ గారు, ఈరోజు సదాశివ కుటుంబ సభ్యుల్లో అమ్మవారు ఎవరింటికి వెళ్తుంది అన్నది తెలియచేయండి. తప్పకుండానండి.
శ్రీ మాత్రే నమః. పద్మావతి జీవీఎల్ కుక్కట్పల్లి. పద్మావతి గారు, మీ ఇంటికి అమ్మవారు వస్తున్నారండి. సంతోషం. పద్మావతి గారు, మీ చిరునామా పిన్ కోడ్ నెంబర్తో స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి తెలియచేయండి. మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు త్వరలోనే పుస్తకం అందిస్తారు. పుస్తకం అందగానే మాకు పుస్తకం అందినది అని కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.